कीर्तिश्चमणिनाथः राधर्भूतोऽस्मिनास्कृत्यवजीवेः पशूनां रूपवर्णस्य वै श्रीयतां यजः कर्तव्येन प्रजाभूत् वैसम्भवकर्तमा स्त्रियं वासय मे कुले मातरं पद्ममालिनी అదే అదే అయిపోయింది రాస్తారు ఉండవి అంటున్నా ఉండవి वासुदेवाय नमः प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम दोक्षाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि नमः బాబు సైలెన్స్ కెమెరా రోలింగ్ క్లాప్ క్లాప్ విఆర్ చలనచిత్రాలు ప్రొడక్షన్ నెంబర్ 1 క్లాప్ ఆల్ ది బెస్ట్ యాక్షన్ Hi, this is Shiv Shakti and all the best. Clap. Basu. అంతేనా ఆ పేరు స్క్రీన్ నేమ్ కూడా శివశక్తేనా తర్వాత మార్చి ఈజీ ఉంది ఇప్పుడు చెప్పేది అండి ప్రసాద్ ప్రొడ్యూసర్గా విఆర్ చలనచిత్రాల బ్యానర్పై విజయరామ్ అండ్ శివశక్తి హీరో హీరోయిన్లుగా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అందుకని ముందు ప్రసాద్ గురించి చెప్పాలి. వినిపిస్తుందా గట్టిగానా మీకు? విఆర్ చలనచిత్రాల బ్యానర్పై ప్రసాద్ ప్రొడ్యూసర్గా
విజయరామ్ హీరోగా, శివశక్తి హీరోయిన్గా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ముందుగా ప్రసాద్ గురించి చెప్పాలి. నేను ఆదిత్య కాలేజీలో చేసినప్పుడు కాలేజ్ ఏవోగా చేసేవాడు తను. బాబు అంతేనా? అదే చెప్పాలి. కోఆర్డినేటర్. నేను ఆదిత్య కాలేజీలో ముందు ప్రసాద్ గురించి చెప్పాలి. నేను ఆదిత్య కాలేజీలో లెక్చరర్గా మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు తను ఏవోగా, కోఆర్డినేటర్గా, ప్రిన్సిపల్గా చేసేవాడు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ ఫీల్డ్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాడు తను, ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి. ముందు నుంచి సినిమాలు అంటే మా అందరికి ఇష్టం, అందువల్ల తను ప్రొడ్యూసర్గా మారి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అన్నిటికన్నా ముందు చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా టెక్నీషియన్ సంబంధించి రసూల్ గారు అనేక చిన్నప్పటి నుంచి ఈవెన్ గాయం కానీ, ఒకరికొకరు కానీ, గులాబీ కానీ, సో నాకు చెప్పాలంటే తెలిసి తెలియని విషయం వయసులో, అంటే సినిమా అంటే అప్పుడే నేర్చుకుంటున్న వయసులో మా ఇన్స్పిరేషన్ అందరికైనా. ఈ సినిమా చేయడానికి హీస్ ద మెయిన్ పిల్లర్ టు టెక్నికల్ టీమ్. ఈ సినిమా చేయడానికి అంగీకరించినందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా చేయడానికి. ఇంకా దీని దర్శకుడు జోనాథన్, అందరం ముద్దుగా జో అని పిలుస్తుంటాం. ఒక 5 years బ్యాక్ నేను అనుకోకుండా యాక్సిడెంట్ అనే షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. అప్పుడప్పుడే షార్ట్ ఫిల్మ్స్ అందరూ తీసిన రోజులు అన్నమాట, అప్పుడే షార్ట్ అయ్యాన్ని. సో ఆ టైంలో చాలా బాగా తీసాడు తను, ఏదో ఒక పెద్ద డైరెక్టర్ తీసినట్టు, అంటే ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది అన్నమాట. చిన్న యాక్సిడెంట్ ఫిల్మ్ చూస్తే అప్పుడు నేను పిలిపించాను, నేనే ఫోన్ చేసి అబ్బాయి ఎవరికి అనుకుని పిలిపించాను, మాట్లాడాను అప్పుడు. సో అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు. సో ఇప్పుడు తను ఈ సినిమా ద్వారా పరిచయం కావడం, డెఫినెట్గా తను చాలా, అంటే ఐ థింక్ తనకు బాగా ఆర్జీవి ఇన్స్పిరేషన్, బాగా మొదటి నుంచి కూడా రసూల్ గారి టీం అనమాట ఇన్స్పిరేషన్. సో తను ఫస్ట్ ఈ ప్రేమ కథని తెరకెక్కిస్తున్నాడు. బట్ ఈ ప్రేమ కథను కూడా నాకు తెలుసు ఎలా తీస్తాడు అనేది. తన టైమింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక లవ్ స్టోరీ తీసినా తన టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమాకు కొత్త డిఫరెంట్గా, అంటే మ్యూజికల్గా, అంటే మ్యూజిక్ని వాడుకోవడంలో, బ్యాక్గ్రౌండ్ వాడుకోవడంలో తను చాలా ఐ థింక్ ఈజ్ వెరీ గుడ్. సో టోటల్గా ఈ సినిమాని చాలా బాగా తీస్తాడని నమ్మకం ఉంది. ఇంకా రతన్ మ్యూజిక్ అంటే, నేను అందల రాక్షసి మ్యూజిక్ ఉన్న తర్వాత యాక్చువల్లీ నేనే సజెస్ట్ చేశాను రతన్ ఈ సినిమాకి అయితే బాగుంటుంది అని. సో రతన్ ఈ సినిమాతో డెఫినెట్గా చాలా మంచి మ్యూజిక్ ఇస్తాడని, తను ప్రూవ్ చేసుకుంటాడని కోరుకుంటున్నాను. ఇంకా రామకృష్ణ గారు సేమ్ అందల రాక్షసే కదా, అందల రాక్షసికి ఆర్ట్ డైరెక్టర్. ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు అడిగాను ఎవరు ఇదంతా చేసింది అని, చాలా విచిత్రంగా చేశారన్నమాట. సో రామకృష్ణ గారు ఈ సినిమా అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది, ఈ సినిమా చేయడం. సో చాలా మంచి టెక్నికల్ టీం కుదిరింది, ఈ సినిమా చాలా బాగా వస్తుందని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అన్నిటికంటే ఇంకా ఆర్టిస్టులకు సంబంధించి అంటే ముందు చెప్పాలి, ఫస్ట్ చెప్పాలి. సో కానీ నరేష్ గారు, నేను 100% చేశాను నరేష్ గారితో. ఆయన అప్పటికి వెరీ యంగ్, ఇప్పుడు వెరీ యంగ్, చాలా యంగ్ అయినా. అదే పర్ఫార్మెన్స్ని, అదే పర్ఫార్మెన్స్ ఫిట్నెస్ రెండు మెయింటైన్ చేయడం చాలా కష్టమైన విషయం. బట్ ఆయన రెండు ప్యారల్గా ట్రావెల్ చేసి తీసుకొస్తున్నారు. సార్ వెరీ హ్యాపీ సార్ ఈ సినిమా యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ అండి. ఇప్పటి చిన్న సినిమాలన్నీ చాలా పెద్ద హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా అంత పెద్ద సక్సెస్ కావాలని, అంటే వీళ్ళ నాన్నగారి ప్యాషన్ విజయరామ్ని హీరోగా చూడాలని. సో వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, అంటే ఈ టీం అంతా ఓకే, నేను సరే నేను మీకు ఈ టీం సెటప్ చేసే హెల్ప్ చేస్తాను నేను అని చెప్పాను. సో ఆ విధంగా ఈ సినిమా స్టార్ట్ అయింది. సో తన షార్ట్ ఫిల్మ్ చూశాను, తను కూడా షార్ట్ ఫిల్మ్ చూశాను. షార్ట్ ఫిల్మ్లో చాలా బాగా చేశాడు. కేవలం తన పర్ఫార్మెన్స్ చూస్తే నేను ప్రోత్సహం జరిగింది, డెఫినెట్గా నువ్వు చేస్తే బాగుంటుంది అని. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఎవరైనా వదిలేస్తే క్షమించండి. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ నా పేరు. దాని వెనక ఉండేటువంటి ఆ ప్రసాద్ సౌండ్ వెనకాల ఉండేటువంటి 3 పదాల్లోనూ నేను చదువుని బ్యాక్గ్రౌండ్గా తీసుకున్నటువంటి స్టార్ట్ అయినటువంటి వ్యక్తిని. బట్ ప్యాషనేషన్ అనేటువంటిది నాకు ముందు నుంచి సినిమాల మీద ఉండేటువంటి ఆసక్తితోటి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేద్దాం అనేటువంటి దృష్టితోటి దీంట్లోకి రావడం జరిగింది. సుకుమార్ గారు తెలియజేసినట్టుగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం 2-3 మొక్కలతో చెప్పేటే వెళ్ళిపోయేది కాదు. సో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, సో వీ హ్యాడ్ అ లాంగ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ 20 to 25 years నాది. ఈ
చలనచిత్రాలు విఆర్ చలనచిత్రాలు అనేటువంటి ఒక బ్యానర్ని నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు దానికి నాకు నా మిత్రులు కాశీ గారిని ఆయనతోటి నేను మాట్లాడినప్పుడు కంపల్సరీగా మేము జాగ్రత్తగా ఆ మంచి చలనచిత్రాలు తీయాలనే దృష్టిలో ఉన్నానన్నప్పుడు ఆయన కూడా నాకు ఎంతో కోఆపరేటివ్గా వచ్చి సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ చేసిన ఈ సమయంలో ఒక మంచి కథని అంటే సుకుమార్ గారిని ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ఫాలో అవుతున్నటువంటి వ్యక్తిగా కాబట్టి ఒక మంచి కథ ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక మంచి సినిమాని తీయాలనేటువంటి దృష్టితోటి ఒక కథని ఎన్నుకుని దానికి ఎవరు డైరెక్టర్గా ఉంటే మంచిదనేటువంటి చూసుకున్నట్లయితే అప్పుడు ఈ జోనథన్ వి అనేటువంటి నా మిత్రుడిని సుకుమార్ గారి ద్వారా నేను సజెస్ట్ చేసుకుని చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ తోటి నేను ఇప్పుడు సినిమా చేయబోతున్నాను. సో ఈ సినిమాలో మరి హీరో పాత్ర హీరోయిన్ పాత్రలు తీసుకున్నట్లయితే హీరోగా విజయ్ రామ్, అతను ఆల్రెడీ చాలా యూట్యూబ్లో చాలా సినిమాలు చేసి ఉన్నాడు. వాటన్నిటిలోనూ మీరు గమనిస్తుంటారు. అతని యొక్క యూట్యూబ్లో అతని ఫిలిమ్స్ అన్నిటిలోనూ అతని టాలెంట్ అంతా ఉన్నది. అలాగే శివశక్తి అమ్మాయి కూడా ఆల్రెడీ 100 పైన యాడ్స్ చేసినటువంటి గర్ల్. షీఈ్ ఫ్రమ్ ముంబై బట్ షీఈ్ వెరీ టాలెంటెడ్. అండ్ ఇకపోతే మరి పెద్ద సార్ అయినటువంటి నరేష్ గారితో ఇదే డయాస్ మీద ఉన్నటువంటి 3 వ్యక్తులకు సంబంధం ఉన్నది. నేను అనుకోకుండా ఒకసారి లాంగ్ బ్యాక్ 100% లవ్ షూటింగ్ వచ్చినప్పుడు నేను సుకు గారిని కలవడానికి వచ్చినప్పుడు అనుకోకుండా ఒక పాత్ర నేను వేయవలసి వచ్చింది, ఒక డాక్టర్ పాత్ర. ఆ డాక్టర్ పాత్రలో సేమ్ నరేష్ గారు నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాం. అటువంటి గొప్ప వ్యక్తితోటి అటువంటి సుకుమార్ గారితో ఈరోజు డయాస్ మీద నేను ఎలా ఉంటానని ఇట్స్ రియల్లీ మై లక్. సో ఈ సినిమాలో మరి నేను చీఫ్ టెక్నీషియన్స్గా నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు కెమెరా కోసం అని అనుకున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి మేము చూసినటువంటి పెరిగినటువంటి చిత్రాల్లో రసూల్ ఎల్లోరా గారు అంటే మాకు ఒక ఆరాధ్య దైవం. ఆయన కెమెరా అంటే సో అటువంటి ఫస్టే నేను ఆయన్ని అప్రోచ్ అయ్యి చెప్తే ఆయన 100% దీనికి అగ్రీ చేయటం. అలాగే మరి మ్యూజిక్ పరంగా కూడా యంగ్ అండ్ డైనమిక్ రతన్, మీకు తెలుసు అందాల రాక్షసి, ఎవడే సుబ్రహ్మణ్యం, డార్లింగ్ 2 ఇలాంటి మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి రతన్ని ఒక లవ్ ఫీల్ ఉన్నటువంటి సినిమాకి కరెక్ట్ యాప్ట్ పర్సన్ అయినటువంటి పర్సన్గా రతన్ని ఎంచుకోవడం జరిగింది. అలాగే మరి దీనికి సంబంధించి ఆర్ట్ డైరెక్టర్గా కూడా మనం ఈ లేటెస్ట్గా మీరు చూసినటువంటి జో అచ్యుతానంద్ దగ్గర నుంచి అందాల రాక్షసి వరకు కూడా చాలా సినిమాలు చేసినటువంటి రామకృష్ణ. సో ఇంత మంచి టెక్నీషియన్స్ అండ్ క్రూ తోటి ఒక మంచి ఫీల్ ఉన్నటువంటి లవ్ ఫీల్ ఉన్నటువంటి సినిమాని మేము చేయబోతున్నాం. సో ప్లీజ్ బ్లెస్ అస్. డెఫినెట్లీ వీ కెన్ సే దట్ అందరూ చెప్తారు మంచి సినిమాలు తీస్తే మంచి సినిమా అని. యూ కెన్ ప్రౌడ్లీ సే దట్ మీరు ఒక మంచి లవ్ ఫీల్ ఉన్నటువంటి ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగినటువంటి యూ సర్టిఫికేట్ సినిమాని మేము తీసి మీకు అందించిపోతున్నాం త్వరలో. సో దానికి అందరికీ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని. సో విష్ మీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ప్రొడక్షన్ నెంబర్ 1 జోనథన్ డైరెక్టర్. వన్ ఆఫ్ అవర్ మోస్ట్ వర్సటైల్ డైరెక్టర్స్. ఎటువంటి జానర్ ఫిల్మ్ అయినా తీయగలిగినటువంటి మన సుకుమార్ గారు ఆయన బ్లెస్సింగ్తో, ఆయన సపోర్ట్తో, ఆయన బ్యాక్డ్రాప్తో చేస్తున్నటువంటి ఫిల్మ్ ఇది. నేను జో నాకు ఒక 1 hour 15 minutes 20 minutes నేరేషన్ ఇచ్చారు. నేను ఎప్పుడు నా క్యారెక్టర్ వర్క్ వింటే వాళ్ళకి కావాలంటే సంతోషంగా, నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి నా క్యారెక్టర్ వర్క్ చెప్పండి, మీకు కావాలంటే ఫుల్గా చెప్పండి అని చెప్తాను. హీ గేవ్ మీ సచ్ అ ఫెంటాస్టిక్ నేరేషన్. ఐ వాజ్ ఇమ్మర్స్డ్. మొత్తం ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాను నేను. సచ్ అ బ్యూటిఫుల్ నేరేషన్. ఆ మినిటే నేను ఇది చేయాలనుకున్నాను. యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ అలా వస్తున్నటువంటి సమయం ఇది తెలుగు పరిశ్రమలోకి. ఆడియన్స్ కూడా కొత్త అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్స్, ఫీల్ ఉన్న ఫిల్మ్స్, డిఫరెంట్ ఎంటర్టైనర్స్ కావాలని కోరుకున్న టైంలో సో సూపర్ ఫిలిం ఫర్ తెలుగు ఆడియన్స్ అని నాకు అనిపించింది ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత. రెండోది ప్రసాద్ గారు, మేము కలిసి సుకుమార్ గారు ఫిల్మ్లో యాక్ట్ చేసాం. అంత పాత పరిచేస్తులే. ఆయన ప్యాషన్తో వచ్చాడు. ఐ వాంట్ టు బీ ఎ మేకర్ అండి, నాట్ జస్ట్ అ ప్రొడ్యూసర్ అని. ఒక ప్యాషన్తో ఈస్ కమ్ టు మేక్ దిస్ ఫిలిం విత్ ది రైట్ టెక్నీషియన్స్ బేసిక్గా. ఎందుకంటే టెక్నికల్ సపోర్ట్ రసూల్ గారి దగ్గర నుంచి మన
అఫ్ కోర్స్ అవర్ డైరెక్టర్ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ హిమ్. రతన్ గారు, రామకృష్ణ గారు, సూపర్ టీమ్. అంటే ఓవరాల్గా ఇద్దరు పిల్లలు కూడా ఇటు విజయరామ్, శివశక్తి, హైందవ సాంప్రదాయంలో శైవ వైష్ణవ 2 సాంప్రదాయాలు కలిసినాయి, అన్నీ కలిసినాయి ఈ సినిమాకి. సో నా క్యారెక్టర్కి వస్తే నేను నిజంగా నాకు మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి ఈ టైంలో. ఈ క్యారెక్టర్ మళ్ళొక్కసారి ఒక మెమరబుల్ క్యారెక్టర్ అవుతుందని నా నమ్మకం. అంతకంటే నేను ఇప్పుడు చెప్పను, ఐ విల్ టాక్ లేటర్. నాట్ ఓన్లీ దట్, ఈ సంవత్సరంలో ఒక డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్తో పాటు తెలుగు సినిమాలో మిగిలిపోయేటువంటి ఒక మెమరబుల్ ఫిల్మ్గా కూడా ఇది మిగులుతుందని నా నమ్మకం. ఐ వాంట్ టు పుట్ ఇట్ యాజ్ షార్ట్లీ అండ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్, టు జోనాథన్ గారు అండ్ ప్రసాద్ గారు, అండ్ థ్యాంక్స్ టు సుకుమార్ గారు. హీ ఆల్సో సజెస్టెడ్ మీ ఇన్ దిస్ రోల్. ఐ థ్యాంక్ యూ బికాస్ లవ్లీ ఫిల్మ్. నేను చేసిన మర్చిపోలేని క్యారెక్టర్లో తమన్నా నేను కాంబినేషన్లో 100% లవ్. నాకు చాలామంది ఇప్పటికీ చెప్తుంటారు. సో ఇంత మంచి టీంతో ఇట్స్ కమింగ్. వీ విల్ గివ్ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అంటే జనరల్గా నాకు ఎక్కువగా మాట్లాడే అలవాట్లేదు, బట్ నాకెప్పుడు మంచి సినిమాలు తీయాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది. జానథన్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. దాంతోపాటు నాకు మంచి హోప్ వచ్చింది, మాకు ఇదొక మంచి సినిమా అవుతుందని అది అనిపించిన తర్వాత ఐ రియలీ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. అంటే జనరల్గా నేను ఎక్కువ సినిమాలు చేయను, అంటే కొంచెం అందరికీ ఇంప్రెషన్ ఏంటంటే అన్అప్రోచబుల్ అని. బట్ ద పాయింట్ ఈజ్ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్. సో ఈ కథ విన్న తర్వాత నాకు చాలా చాలా I was full of hope it will be a great movie. So I like the story narrated by Jonathan, and maaku manchi setup dorikindi. Ramu, Radha, all of we had a very good team now, and Sukumar supporting us. I'm very very sure it will be a very great movie. See, for me work satisfaction ane chaala important. I'm very sure this movie will give me lots of work satisfaction. So this is what I want to say. హలో అండి, మై నేమ్ ఇస్ జానథన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ అండ్ సుకుమార్ సార్. ఇది యాక్చువల్గా ఇది సుకుమార్ సారు లేకుండా ఉంటే ఇది సెటప్ అయి ఉండేది కాదు ప్రాజెక్ట్. ఇది సార్కి నా మీద ఉన్న ఆ నమ్మకం చూస్తుంటే కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది. అది సారు ఆయనే సార్ ఫోన్ చేయడం ఒకప్పుడు, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2006 అనుకుంటా. నేను అప్పుడు వర్క్ చేస్తూ ఉండేవాడిని సాఫ్ట్వేర్లో. సో సార్ ఒకరోజు కాల్ చేసి నేను సుకుమార్ మాట్లాడుతున్నానంటే నేను షాక్ అయ్యాను. అప్పటి వరకు పెద్దగా నాకు తెలియదు, అంటే జగడం సినిమా చేస్తున్నారనమాట ఆ మూమెంట్లో. సో అప్పుడు వెళ్ళి కలిసిన తర్వాత నుంచి నేను ఒక డైరెక్టర్, ఆ తర్వాత నుంచి యాక్చువల్గా ఒక సార్ డైరెక్టర్ కంటే తెలుసు నాకు. ఆ మూమెంట్ తర్వాత అర్థమైంది, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఐ ఫెల్ దట్ ఐ మెట్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అనిపించింది నాకు. అప్పటి నుంచి ఐ డోంట్ థింక్ నేను ఫ్యూచర్లో కూడా అంత గొప్ప మనిషిని కలుస్తానని నాకైతే నమ్మకం లేదు. సో సార్ సపోర్ట్, అంటే నేను ఫాలో అవ్వకపోయినా, కాల్ చేయకపోయినా సార్ ఫోన్ చేసి మాట్లాడేవారు. ఎరా ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదు ఏంటి, రా ఆఫీస్కి, ఇలా అనేవారు అనమాట. అసలు అభిమానం చూస్తూ ఉంటే ఆశ్చర్యం. అంటే అప్పటివరకు ఇండస్ట్రీలో అలా ఉంటారా అనిపించేది, బట్ సార్ని చూసిన తర్వాత అనిపించింది ఆయన ఎంత అంటే ఒక 10 secondsలో క్లోజ్ అయిపోతారు అది. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గురించి, ప్రసాద్ గారి గురించి చెప్పాలి. ఆయన ప్యాషను, ఆయన స్పీడ్ చూస్తుంటే అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది నాకు కూడా. ఇంకా పరిగెత్తలేము, ఆయన అందుకోవాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా స్పీడ్కి పనిచేయాలనిపిస్తూ ఉంటుంది. సో మా వెనకుండి ప్రతిదీ కూడా, అంటే ఫాలోఅప్ కానీ ఆ ప్లానింగ్ కానీ, అసలు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అని అయితే ఎవరు నమ్మరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అంత క్లియర్ అండర్స్టాండింగ్ ఆన్ ఆల్ ద క్రాఫ్ట్స్ మీద.
ప్లానింగ్ చాలా బాగుంటుంది. అది మా యూజువల్గా అంటే యూత్లో ఉండే వాళ్ళకి కొద్దిగా క్రియేటివిటీ మీద కంటే కూడా ప్లానింగ్ మీద ఉండదు. బట్ రైట్ కాంబినేషన్ అనిపించింది. ఆయన ప్లానింగు నేను ఆలోచించడం, సో అవన్నీ కూడా కరెక్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. ఆయన కూడా అంటే సార్ సుకుమార్ సార్ సజెషన్ చేసిన తర్వాత ఎన్నో టెస్టుల్లో నుంచి నేను సెలెక్ట్ అయ్యాను. సో అది మంచిది అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. ఎందుకంటే ఎవరో నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు రసూల్ అనేసి, అనగానే నాకు ఒక్కసారిగా షాక్ అనిపించింది అనమాట. అరే రసూల్ గారిని మనం పెట్టుకొని ఎక్కడెక్కడ ఎతికామనేసి ఇమ్మీడియట్లా అనిపించిన వెంటనే నేను ఇంకో ఫ్రెండ్ ద్వారా నెంబర్ తీసుకొని ఆయన మెసేజ్ పెడితే నెక్స్ట్ డేలోనే అంటే నేను చాలా ఐ వాజ్ నాట్ షూర్ అనమాట, సార్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా, బడ్జెట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది. ద రైట్ సబ్జెక్ట్. సో ఇది ఒక అంటే పదాలన్నీ వాడేశారు, కొత్తగా రావట్లేదు. కానీ వాట్ ఐ కెన్ సే ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. లవ్ స్టోరీ, రియలిస్టిక్ లవ్ స్టోరీ. అంటే ఐ బిలీవ్ అంటే ఈ మధ్య నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్లో రియలిస్టిక్ లవ్ స్టోరీస్ తెలుగులో రావట్లేదని నేను చూసినప్పుడు అనిపిస్తూ ఉండేది. అన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్ సెటప్లో ఉండేవి. అంటే లైక్ గులాబీలా కానీ అంటే తెలుగులో ఇంకా రియలిస్టిక్ గీతాంజలి కానీ మణిరత్న ఫిల్మ్స్ లైక్ సఖీ కానీ ఆ టైపు తెలుగులో రావట్లేదు, రియలిస్టిక్ సెటప్ రావట్లేదు అనేసి అనుకుంటూ ఆ ఇన్స్పిరేషన్ అనమాట నాకు ధైర్యం ఇచ్చింది. ఏంటంటే అదే దట్ ఈస్ అ కోర్ అండ్ దట్ ఈస్ అ యూఎస్పీ ఆఫ్ ద ఫిలిం. ఏంటంటే రియలిస్టిక్ అప్రోచ్ టు ద ఫిలిం. సో క్యారెక్టర్స్ కానీ, లొకేషన్స్ కానీ, మ్యూజిక్ కానీ, అండ్ ఎవ్రీథింగ్ లైక్ యూ ఫీల్ లైక్ న్యూ వేవ్ మూవీ లాగా ఉంటుంది. సో చాలా రియలిస్టిక్గా ఉంటుంది మూవీ. మంచి లవ్ స్టోరీ. ఐఎమ్ షూర్ డెఫినెట్లీ మేమైతే కథ డెఫినెట్లీగా నాకు ఆల్వేస్ అనిపించి ఉండండి, బయటకు వచ్చిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్లైమాక్స్లో నవ్వుకొని వచ్చేసి ఓకే సినిమా బాగుందని అనుకోవడం కాదు. సినిమా డెఫినెట్లీగా ఇంటికి క్యారీ అవ్వాలి. బికాస్ అలాంటి మూవీస్ నేను చూశాను అనమాట. కొన్ని ఇప్పుడు పాత మూవీస్లో కొన్ని మూవీస్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా గుర్తుంటూ ఉండేవి, నెలల తరబడి గుర్తుంటూ ఉండేవి. అలా గుర్తుపెట్టుకునే సినిమాలాగా ఉండాలి. ఆడియన్స్ క్యారీ అవ్వాలి, దీంతో ఆడియన్స్ ఇంటికి తీసుకెళ్ళాలి, ఆడియన్స్ దీన్ని మర్చిపోకూడదు అనుకుంటూ ఉండేవాడిని. దానికి ఎమోషన్స్ డెఫినెట్లీగా ఉంటే తప్పకుండా అవి మర్చిపోరు. సో అందుకని ఈ మూవీలో చాలా ఎమోషనల్స్ ఉంటాయి, అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను. సో ఈ మంత్ ఎండింగ్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నామండి. 2 షెడ్యూల్స్ ఉంటాయి. సో యా అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. యా హాయ్ అండి, నా పేరు విజయరామ్. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ సుకుమార్ గారికి, వచ్చిన అందరు గెస్ట్లందరికీ థ్యాంక్స్ అలాట్. నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశానండి. అందులో ఒకటి సార్కి నచ్చి అండ్ దట్స్ హౌ ద ప్రాసెస్ స్టార్టెడ్. థ్యాంక్ యూ సుకుమార్ సార్ ఫర్ ఫైండింగ్ మీ అండ్ పుట్టింగ్ మీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ప్రసాద్ గారు మై ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్ జోనాథన్ సార్. అండ్ టీం కూడా చాలా అంటే ఇలా సెట్ అవ్వడం చాలా రేర్ అండి. రసూల్ సార్ అండ్ రతన్ గారు అండ్ రామకృష్ణ గారు. సో ఐ హోప్ మీకు కూడా ఒక మంచి కొత్త అండ్ డిఫరెంట్ మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. Na peru Shiv Shakti. Till now I only know this much to speak in Telugu. So maybe by the end of the movie I might be knowing more about it. Firstly, I would like to thank you guys for coming here and supporting us on our big day. And I really feel blessed that we have a blessing of Sukumar sir, Rasul sir, Ratan sir, and we have such a good team, very positive team. Our producer sir, Prasad sir, he's not a boss, but he's like a friend. He takes care of every single thing. We have Jonathan sir as our director, and he's so sorted and easygoing, which I really liked about it. I wanted to do a film where I'm not a star, but I'm an actor, where I can show my, what all I can do, because for an actor we need to be really versatile, and I think this is the right, I have made the right choice doing this film, and I really feel blessed to be part of such a good team, and I'm hoping
So wish us all the best, and we would like to you guys to come and watch this film with your family, because it's a very family oriented film with lots of love and emotion. So thank you guys for coming. అందరికీ నమస్కారం. మా పేరు రదన్ అండి. అందాల రాక్షసి ఎవ్డే సుబ్రహ్మణ్యం తర్వాత ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. First, I want to say thanks to Sukumar sir. He suggested me to Jonathan, and Jonathan is a very cool director. I met him very coolly. He said about the script and all. You need real thing and a lot of goodness in this team. Cameraman sir, Rasul sir, producer sir, Prasad sir, and the casting crew and Ramakrishna art director sir, Vijay Garu, Shivshakti. So everybody have a goodness in this team. I'm feeling very smooth and very good people. I'm after a long time I'm Chennai nunchi vachinappudu, even the people around you people are very receiving Andal Rakshis tarvata em sir ani you people are giving big respect for the good music. So thank you for that. And Prasad gar gurinchi cheppana, he's my friend actually. I'm thinking he's my friend ala. విఆర్ చలనచిత్రాలు ప్రొడక్షన్ నెంబర్ 1 మీద నేను ప్రసాద్ వివికేడిఎస్ ప్రసాద్ నేను ప్రొడ్యూసర్గా తీసినటువంటి ఈ సినిమాకి జానథన్ వి డైరెక్టర్గా చేస్తున్నటువంటి ఈ సినిమాకి ద క్రియేటివ్ డైరెక్టర్ అని, జీనియస్ డైరెక్టర్ అని ఇన్ని పేర్లు ఉన్నటువంటి మై బిలవ్డ్ సుకుమార్ గారు క్లాప్ ఇచ్చారండి. దీనికి కెమెరా స్విచ్ ఆన్ చేసినటువంటిది అటు సుకుమార్ గారికి, ఇటు నాకు, మరి మా జోకి, విజయరామ్కి అందరికీ కూడా గురువైనటువంటి టీచింగ్ ప్రొఫెషన్ వచ్చినటువంటి మేము డాక్టర్ కె రామ్మోహన్ రెడ్డి గారు హీఈస్ టీఎస్పిసి మెంబర్ అండి. తమిళనాడు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాంట్లో మెంబర్ అండి. ఆయన మా గురువు గారు ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి. ఆయన కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అట్లాగే మరి ఫస్ట్ షాట్ డైరెక్షన్ మాకందరికీ కూడా ప్యాషనేట్ ఇప్పటికీ యంగ్ హీరో అయినటువంటి నరేష్ గారు డైరెక్షన్ చేశారు. సో అట్లాగే మరి స్క్రిప్ట్ని మాకందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తులు, నా మిత్రుడు థామస్ రెడ్డి ఈజ్ ద ప్రొడ్యూసర్, అండ్ ఎనదర్ ప్రొడ్యూసర్ విజయ్ ప్రసాద్, అలాగే మరి ఎనదర్ ప్రొడ్యూసర్ ఇప్పుడు ప్రజెంట్ దర్శకుడు మూవీకి ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి విజయ్ ప్రసాద్ గారు. ఈ ఇద్దరు కూడా సుకుమార్ గారి బ్రదర్స్ అండి. వాళ్ళందరి చేతుల మీదుగా స్క్రిప్ట్ని అందజేయడం జరిగింది మీ అందరి సమక్షంలో. సో ప్లీజ్ బ్లెస్ us. We got a very good team and we got a very confident script. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా.